అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. ఇక రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఉన్న ప్రాంతానికి సమీపంలోనే కాల్పులు జరిగినట్లుగా సీక్రెట్ సర్వీస్ అధికారులైతే తెలిపారు. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉండగా ఆ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడని తెలిపారు. అయితే దీంతో ఆ వ్యక్తి పైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారని అన్నారు. ఈ ఘటనతో ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా సీక్రెట్ సర్వీసెస్ అధికారులైతే వెల్లడించారు. అనుమానితుడు కోర్టు కంచే ఆయుధాన్ని ఉంచడాన్ని కూడా గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లుగా అధికారులైతే తెలిపారు. దీంతో సదరు వ్యక్తి పారిపోయాడని పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నట్లుగా చెప్పారు. ఇక ఘటన ప్రాంతంలో AK-47 మోడల్ వంటి తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని అన్నారు. అయితే ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా అనే విషయం పైన కూడా స్పష్టత రావాల్సి ఉందన్నారు. అయితే ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్స్ తెలిపారు. ఇక ఈ ఘటనపైన డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఇక అమెరికాలో హింసకు తావులేదని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్ కి కూడా అధికారులు సమాచారం అందించారని అన్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ సభ్యుడు సౌత్ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహం కాల్పుల ఘటనపైన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తాను ట్రంప్తో మాట్లాడానని, తాను క్షేమంగానే ఉన్నాడని అన్నారు. ఇక తాను చూసిన వ్యక్తుల్లో ఆయన చాలా బలవంతుడని అన్నారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దేశపోయిన శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. చెప్పండి సార్. మమత, అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయిందనే చెప్పవచ్చు. గత జూలైలో ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తగా థామస్ మాథ్యూ క్రూక్స్ అనేటువంటి యువకుడు కాల్పులు జరిపారు. అప్పుడు ట్రంప్ కుడి చెవి భాగం పై నుంచి తూటా తీసుకెళ్ళింది. వెంట్రిక వాసిలో ఆయన చనిపోయేటువంటి ఘటన నుంచి తప్పించుకోవడం జరిగింది. దీంతో ఆ ప్రపంచం అంతా కూడా షాక్ గురైనటువంటిగా సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ రోజు జరిగినటువంటి పరిస్థితిలో ఇక్కడ జరిగినటువంటి ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి AK-47 తుపాకీతో అనుమానాస్పదంగా తిరగడాన్ని సీక్రెట్ సర్వీసెస్ గమనించి వెంటనే కాల్పులు జరగడంతో ఆ కాల్పుల నుంచి ఆయన తప్పించుకోవడం జరిగింది. తప్పించుకోవడమే కాక అక్కడ ఉన్నటువంటి కోర్టు కంచులో తన ఆయుధాన్ని అంటే AK-47 ఆయుధాన్ని విసిరివేసి పారిపోతున్నటువంటి సమయాన్ని గమనించినటువంటి ఏజెంట్లు కాల్పులు జరిపారు. అయితే ఆ సదరు వ్యక్తి పారిపోయినప్పటికీ కూడా పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే అంతేకాక ఈ ఘటనలో మాత్రం ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ విషయం ఏంటంటే కేవలం ఇప్పటికి రెండోసారి ట్రంప్ నే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుగుతున్నటువంటి సంఘటన మనం గమనిస్తున్నాం. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. అమెరికా దేశంలో గన్ లైసెన్స్ అనేటువంటి కల్చర్ ఉంది. ఈ గన్ లైసెన్స్ కల్చర్ లో భాగంగా ప్రతి వ్యక్తికి గన్ లైసెన్స్ ను అత్యంత సునాయాసంగా ఇచ్చేటువంటి సంఘటనలు ఉన్నాయి. దీన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. అయితే ఘటన జరిగిన తర్వాత దాని మీద పోస్ట్ మార్టం చేయడం కంటే ఘటన కంటే ముందే కూడా
కూడా ఇలాంటి అంశాలపైన కూడా ఎప్పుడైతే ఎనాలిసిస్ జరుగుతుందో అప్పుడే మిగతా వ్యక్తులను, అధికారులను కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి కాల్పుల సంఘటనలు కూడా భారతదేశం నుంచి పోయినటువంటి విద్యార్థులు కూడా ఎంతో మంది ప్రాణాలను విడిచినటువంటి సందర్భాలున్నాయి. ఎటువంటి పెద్ద ఘర్షణలు చోటు చేసుకోకపోయినప్పటికీ చిన్న ఘర్షణతోటే కాల్పులు జరిపినటువంటి సంఘటనలు మనం అనేకం చూసాము మన భారతీయ విద్యార్థులను. అట్లాగే ఒక మాజీ అమెరికా అధ్యక్షునిపై 2 సార్లు కాల్పుల కారణ జరిగిందంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ప్రపంచం మొత్తం అమెరికా వైపు తొంగి చూస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో అమెరికా దేశం పూర్తి స్థాయిలో మరి అనాలిసిస్ ను చేపట్టి ఇటువంటి చర్యలపైన జాగ్రత్తమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రపంచం అంతా కోరుకుంటుంది. మమత. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.